Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 166. చూడండి, అంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గమనించడం కుదరదు. పైగా పిల్లలు ఆడుకోవడానికి జారబండ, ఉయ్యాలలు, కొన్ని రకాల గేమ్స్ ఉన్నాయి కాబట్టి బయట మట్టి ఉండడం కామన్. మట్టి ఉన్నప్పుడు చిన్న చిన్న గుంటలుంటాయి, బురద నిండుతుంది. ఇప్పుడు అవన్నీ రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే, ఇప్పుడు మీరన్నారే పిల్లలకి ఫిట్‌నెస్ లేదని, అలా మేం పేరెంట్స్ అందరితో మాట పడాలి అనగానే, చూడండి మీ మాటల్లోనే మీరెంత తక్కువ నాలెడ్జ్‌తో ఉన్నారు అని తెలుస్తోంది. గుంటలు లేకుండా సాఫ్ చేయమని నేను చెప్పాను గానీ, మట్టి లేకుండా ఫ్లోరింగ్ వేయమని నేను చెప్పలేదు అని కర్ణ చెప్పడంతో టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టీచర్ వెళ్ళిపోగానే, "ఏంటి టీచర్‌తో అలాగేనా మాట్లాడేది?" అనగానే, "నేనేమైనా తన స్టూడెంట్ అనుకుంటున్నావా? ఓకే టీచర్. నమస్తే టీచర్. బాయ్ బాయ్ టీచర్" అని చేతులు కట్టుకొని మాట్లాడడానికి అని కర్ణ అనగానే, మన పిల్లలు వాళ్ళ దగ్గర చదువుతున్నప్పుడు మనమే కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయినా అక్కడ బురద ఉందే అనుకో, ఇది బురదలో పడి ఆడాలని ఉందా రూలు? అలా అంటే వీడు కూడా అదే స్కూల్‌లో చదువుతున్నాడు కదా! మరి వీడెందుకు బురదలో ఆడలేదు అని కొడుకుని చూపించింది దక్ష. కర్ణ దక్ష వైపు కోపంగా చూస్తూ, "స్టూపిడ్‌గా మాట్లాడకు దక్ష. ఎంత అన్నా చెల్లెలైనా, ట్విన్స్ అయినా సరే ఇద్దరిలో డిఫరెన్స్ ఉండదా? అప్పటికి డాక్టర్ పుట్టినప్పుడే చెప్పాడు పాప హైపర్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని, బాబు నార్మల్‌గా ఉంటాడని. వాడు నార్మల్‌గా ఉంటాడు కాబట్టి వాడు డిగ్నిటీగా ఉండడానికి ట్రై చేస్తాడు. తను హైపర్ యాక్టివ్ కాబట్టి తను అలాగే ఉంటుంది. దానికి దీనికి ఏంటి సంబంధం? అయినా స్కూల్ వాళ్ళు బాధ్యత తీసుకోకుండా వచ్చి పిల్లల మీద కంప్లెయింట్ ఇవ్వడం ఏంటి? పిల్లలన్నప్పుడు ఆడుకోకుండా ఎలా ఉంటారు?" అనగానే, "ఆడుకోవడం వేరు, ఇలా బురదలో పడి ఆడుకోవడం వేరు" అని అంది వసుంధర. "మీరేంటి పిల్లలకి సపోర్ట్ చేయకుండా స్కూల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు" అనగానే, "పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకిదే అలవాటవుతుంది. నేను ఒప్పుకుంటాను పాప హైపర్ యాక్టివ్ కావచ్చు. కానీ తనొక్కతే బురదలో పడి ఆడితే టీచర్స్‌కి ఇంత కోపం వచ్చేది కాదు. తన ఫ్రెండ్స్‌ని కూడా క్లాస్‌లో కూర్చొనివ్వకుండా ఆడుకుందాం అని తీసుకువెళ్తోందంట. దానివల్ల ఎంత ప్రాబ్లమ్ అవుతుంది? నువ్వే ఆలోచించు. పేరెంట్స్ ఊరుకుంటారా? అందరూ నీలాగా ఆలోచించే పేరెంట్స్ ఉంటారా? అయినా నువ్వు కూడా ఇప్పుడు స్కూల్ వాళ్ళని తప్పు పట్టావు, వాళ్ళు క్లీన్‌గా ఉంచుకోలేదని. ఇప్పుడు వేరే పేరెంట్స్ కూడా మీరు పిల్లలకి క్రమశిక్షణ నేర్పించలేదని గొడవ పడతారు కదా! అంతేగాని మన పాప చేసిన తప్పుకి మనల్ని ఎవరు తప్పు పట్టరు. అందుకే స్కూల్ వాళ్ళకి కోపమొచ్చింది" అని అంది దక్ష. అయితే ఫైనల్‌గా ఇప్పుడు మీరందరూ ఏమంటారు అని కర్ణ అనగానే, కొంచెం గట్టిగా, "ఇలా అల్లరి చేయొద్దని పాపకి నువ్వే చెప్పు. మేం చెప్తే తనని కంట్రోల్ చేస్తున్నామని ఫీల్ అవుతుంది. నువ్వు చెప్తే తను వింటుంది. బికాజ్ తనంటే నీకెంత ఇష్టమో నువ్వంటే దానికి అంతే ఇష్టం కాబట్టి" అని దక్ష చెప్పడంతో, ఓకే అని చెప్పి, "రా బేబీ" అంటూ పాపని తీసుకొనెళ్ళి దక్ష పాపని క్లీన్ చేసిన తర్వాత పాపని దగ్గర కూర్చోబెట్టుకొని, "బురదలో ఎందుకు ఆడుతున్నావు బేబీ" అని అడిగాడు.
అక్షర ఏం మాట్లాడకపోవడంతో బేబీ నేను నీతోనే మాట్లాడుతున్నాను అనగానే సారీ డాడీ అని చెప్పడంతో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సారీ ఫ్రమ్ యూ బేబీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని అడగడంతో ఏమో డాడీ నాకు తెలియదు నాకు బౌండరీస్ లేకుండా ఆడుకోవాలని అనిపిస్తుంది ఒక క్లాస్లో కూర్చుని మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ వింటూ ఒక్క పీరియడ్లో మాత్రమే వాళ్ళు ఇచ్చే షటిల్ కాక్స్ క్రికెట్ బ్యాట్స్తో ఆడాలని లేదు అందరితో కలిసి సరదాగా మేము ఎంజాయ్ చేసే ఆటలు ఆడాలని అనుకుంటున్నాం అనగానే కానీ బురద మన స్కిన్కి మంచిది కాదు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని నీకు తెలీదా అని అన్నాడు. మమ్మీ డైలీ 2 టైమ్స్ ఫ్రెష్‌గా స్నానం చేస్తుంది కదా డాడీ! ఇంక ప్రాబ్లమ్ ఏముంది? అనగానే సరే, నువ్వొక్కదానివే ఆడుకోకుండా వేరే పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు? అనగానే వాళ్ళు కూడా నాతో పాటు వస్తానని అన్నారు డాడీ. నేను వద్దంటే ఆగుతారా? అందుకే వాళ్ళని కూడా రమ్మన్నాను గానీ, వాళ్ళు బురదలో ఆడడానికి రీజన్ నేను కాదు అంది. అయ్యుండొచ్చు. మరి మీ టీచర్ నీ మీద కంప్లెయింట్ ఇస్తుంటే, వాళ్ళు నాతో పాటొచ్చారు, నేనేమి పిలవలేదని నువ్వెందుకు చెప్పలేదు అనగానే, చెప్పినా ఎవరు నమ్ముతారు డాడీ? ముందే ఆ టీచర్‌కి నేనంటే ఇష్టం లేదు. నేను చెప్పినా తను వినదు. పైగా అప్పటికి చెప్పడానికి ట్రై చేస్తుంటేనే, మీ మమ్మీతో మాట్లాడాలని స్కూల్ బస్ దిగి లోపలికొచ్చేసింది అనగానే, సరే అయితే రేపు మీ స్కూల్‌లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బురదలో పడ్డారు కదా! అప్పుడు ఇక్కడ నువ్వు నాకు చెప్పిన విషయాలే అక్కడ చెప్పాలి. మీ టీచర్ కూడా నీ మాటలు అస్సలు నమ్మడం లేదని చెప్పాలి అనగానే, సరే డాడీ అని చెప్పడంతో, ఓకే వెళ్ళి హోంవర్క్ చేసుకో అని చెప్పడంతో వెళ్ళిపోయింది అక్షర. దక్ష లోపలికొచ్చి గ్రీన్ టీ ఇచ్చి ఏం చెప్తుంది అనగానే ఆమె చేయి పట్టుకుని ఒడిలోకి లాగి నేను చెప్పాను కదా నా బేబీ గుడ్ గర్ల్ అనగానే నువ్వు మారవని నాకు తెలుసు కానీ తనేం చెప్పిందో చెప్పు అనగానే పాప చెప్పిన విషయాలు చెప్పడంతో అదేంటి ఆ పిల్లలు ఆడుకోవడానికొస్తే అక్షర తప్పేంటి అనగాని, అదే కదా నేను కూడా మొత్తుకుంటున్నాను అనగాని, అయితే రేపు పీటీఏ మీటింగ్‌లో మనం చెప్పాలి అనగానే, చెప్పాలి అని అంటూ ఆమె పెదాలని అందుకోవడంతో, వదిలిపెట్టు నాకు చాలా పనుందని దక్ష వెళ్ళబోతుంటే, ఎప్పుడూ ఉండే పనే కదా! మొగుడిని కూడా పట్టించుకో అని నడుము చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కోవడంతో, అతని గొంతు చుట్టూ చేతులు వేసి నవ్వుతూ చూస్తూ ఉంటే, ఆమె పెదాలని అందుకున్నాడు. నెమ్మదిగా ఇద్దరు బెడ్ మీదకి చేరుకుంటూ ఉంటే ఆమె కంఠంలో ముద్దులు పెడుతున్న అతను ఫోన్ రింగ్ సౌండ్‌కి చిరాకుగా లేచి చూస్తూ ఉంటే నవ్వుతూ ఎవరో చూడండి అని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది దక్ష. సిద్ధార్థ్ ఫోన్ చేసి బావా నాకు ఆడపిల్ల పుట్టిందిరా అనగానే తిట్టాలని అనుకున్న కర్ణ వెంటనే మైండ్ చేంజ్ చేసుకొని కంగ్రాట్స్ రా మరి నీ వైఫ్ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పనే లేదు అనగానే ఆ టైంలో మేము వేరే కంట్రీలో ఉండడం వల్ల కుదరలేదురా ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాం రేపు పాపని చూడ్డానికి రావాలి అనగానే కంపల్సరీ వస్తాం. ఏ హాస్పిటల్ అని అడిగి కొద్దిసేపు మాట్లాడి కిందకి వెళ్ళి అదే విషయం చెప్పడంతో సిద్ధార్థ్ అన్నయ్యని చూసి చాలా రోజులైంది అని అంది దక్ష. Continues if you like this story, please like, share, comment and don't forget to subscribe.